మీరు చెప్పాను కానీ ఆయనకేం తెలియదు. మీ ఇంట్లో వచ్చి ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ సంవత్సరాలే ఎక్కువ 2 సంవత్సరాలే కానీ మంచిగా ఉంటుంది. వాళ్ళిద్దరు మొగలు రాత్రి కొట్లాడితే మనం చూస్తామా? కిరాయి ఇంట్లో ఏం చూస్తాం? ఇప్పుడు ఎప్పుడైనా కొట్లాడితే కూడా మధ్యలో విడిపిస్తాం ఒక మాట. కొట్లాట చేసుకో గొడవలు అవుతుంది. అంతకు సంవత్సరం మొదలు తల్లిదండ్రులు పోయిందాగా 1 నెల పోయింది. అయితే నేను హాస్పిటల్ నాకు ఆపరేషన్ అయింది. హాస్పిటల్ ఉంటే ఇట్లా ఏమైంది పెట్టంటే అటువల అమ్ముతున్న వాళ్ళ అమ్మలు బాగాలేదంటే ఇప్పుడు ఆయన తెలియదా? నేను తెలుసుకోమా ఓనర్ ఎందుకని అంటే ఇట్లా ఎట్లుండేది? మాకు మంచిగా మాట్లాడారు. అట్లే చేయడం మంచి కూడా కండి వాళ్ళు మాత్రం ఒక నిమిషం మీరు ఒకటి బట్టలు ఉచితే కూడా ఎక్కువ అని చేసేవారు. ఇది ఒకటే తప్పదు. మంచి మంచి నేను అదే మొక్కుకుంటున్నాం. కాతల్లి పొద్దున్న లేస్తే టీవీలో చూస్తున్నారు ఈ చిన్న పిల్లల్ని చంపుతున్నారు అని ఇట్లాంటి అక్రమ సంబంధాలని మస్తు అట్లా మంచి సంసారం మీకు కూడా అమ్మాయి మంచిగా అయ్యో అక్క ఇట్లా అయింది అట్లా అయినట్టున్నా బిడ్డతో క్లోజ్ మంచిగా మాట్లాడుతుంది. అట్లా మంచి కానీ మీకు తెలిసిన తర్వాత ఎట్లా అనిపించింది ఈమెనే ఈ పని చేసింది? అన్ని చూసినాం కాబట్టి ఫోన్లు చూసినాం కాబట్టి ఈమెనా అనిపించింది. ఇట్లా అయితే మీ ఇంట్లో ఉంచుకోకుండా అనిపించింది. ఆయన చిల్లరోడు కాదు, ఆయన మంచి పోతే వారు మనిషి మంచి గప్చు బండి నడిపిస్తారు. ఆయన చేసిన తప్పే అది బయటకు రాకుండా చూసుకున్నందుకు అదే ఇక తిరగనియకుండే బయట ఇట్లా రోడ్డు మీద ఇడవకుండే. ఎడకని దొరికిపోతే ఆయన బండి మీద దొరికిపోతుండే తొలికొస్తుండే. నాకు ఇడవడు నాకు వాడు సాయిక ఉన్నాడు సాయిక ఉన్నాడు 100 మందికి గల్లంతా చెప్తుండే. ఎవరు హస్బెండ్? ఆయనకే చెప్తుండే. ఆయన సిద్ధేడికే చెప్తుండే. పెళ్ళామే చెప్తుండే. ఆయన మంచోడు కదా అట్లా చెప్తుండే. అది ఎవరికి అందరికి తెలుసు కానీ ఏంది ఇప్పుడు ఏమన్నా నేను డైరెక్ట్ చెప్తామని ఇట్లాంటివన్నీ చెప్తాను. అట్లా అంటుండే. సైకోని అంటుండే. ఆయన పేరు సైకో పెట్టిందని నాకు తెలిసి మీకు ఎప్పటి నుంచో ఉన్నట్టుంది రిలేషన్. మేము కండ్లండి మాత్రం నేను ఎప్పుడో కొట్టేస్తాడు. మాకు ఇంటికి ఎవ్వరు రాని గేటు ఎప్పుడు మన పిల్లలు లేదు ఉండే కానీ వాళ్ళు అక్కడ మలుపుకున్నారు. మా ఇంటికి లేదు. మేమంత కోటేశ్వర్లుగా అంత పైసలు ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకొని అప్ప చేసి కట్టుకుంటాం కానీ ఉన్నందుకే ఇల్లు కావాలి కదా. మేము అంత లేదు మాకు. మీరనంటే మీరు నీకు మళ్ళీ 2 లెట్ బోర్డు పెట్టినాం 1 BH కూర్చొని ఏమైంది ఇట్లా మందించారని కిందికి వచ్చిన అంతే. నేను ఎక్కువ దిగా నాకు ఆపరేషన్ 3 సార్లు కాతల్లి. ఇప్పుడు మొన్న కరీంనగర్లో ఒకటి చిన్న పిల్లల్ని బాయిలే చంపిన మొన్న వైష్ణవిని భర్త చంపి వింటనే ఉన్నాం. అయినా సరే ఎక్కడ మిస్టేక్ అంటే అబ్బాయిలది మిస్టేక్ ఉందని కూడా ఒకరోజు ఫోన్ చేసిన ఆమెకా 2 రోజులు లేపలేదు స్విచ్ ఆఫ్ పెట్టి మళ్ళీ ఒకరోజు చేస్తే ఆంటీ మరి ఎట్లా పెట్టా ఇట్లా పోతే అంటే సిద్ధిగాడు మంచోడు అంటారు కదా అంటే అన్నాడు. అంటే వాడు ఎట్లా కొని వాళ్ళు బట్టి వానికి ఏదో నీ పిల్లలను చూసుకో పిల్లలు పెట్టా పిల్లలు చూస్తే బాధ అవుతుంది అంటే పిల్లలు ఎట్లా రావాలి ఎట్లా వస్తారు అంటే ఏం మాట్లాడుతున్నాను ఈ మెంటల్ పడుతుంది నాకెందుకు కిరాయి వెళ్తాను మనకి ఎక్కడ ఫోన్ పెట్టేస్తాను. అబ్బాయితో లేచిపోయాక ఫోన్ చేసారా మీరు? అబ్బాయి మేము చూడలేము రాత్రికి ఎప్పుడు అంటే మీరు ఏటో దెంకపోయింది అనుకుంటా ఒక అబ్బాయి తీసుకుపోయిందా తెలియదు మాకు తెలియదు. ఏమన్నది ఆ రోజు ఫోన్ ఎత్తి మరి? ఇక నాకే కూర్చొని మాట్లాడచ్చు. మనము చిన్నపిల్లలతో అవసరం మనం మాట్లాడాలి. పిల్లలు ఎట్లా రావాలి ఎట్లా వస్తారంటే నేను తెచ్చుకుంటే పిల్లలకు అన్నది మంచోడు కాదు సైకో అది అని చెప్పిందా? మెంటల్తో మీరు సిగరెట్ మంచోడు అని చెప్తున్నారు కదా అంటే అన్నది. మంచి ఆ సిగరెట్ పిలిచిపెట్టి పెట్టా పిల్లలను చూడు నువ్వు ఏడున్నావని నేను బెంగళూరు ఉన్నా అన్నది. ఒట్టిగా అబద్ధాలు ఆడింది కానీ ఏడుందో తెలియదు కానీ అట్లా అంటాక నేను ఫోన్ పెట్టేసిన. చిన్నపిల్లలతో మనం ఎందుకు మాట్లాడాలి అయ్యమని లేచింది నాకు ఇక అవసరం అనేది పెట్టేసి. కాతల్లి గిన్ని జరుగుతున్నాయి ఏ విధంగా చూడొచ్చు అంటావు? అంటే గిన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రతి ఇష్యూలో మొన్న వైష్ణవ్ ఇష్యూలో వాళ్ళ అత్త, ఈ 2 చిన్నపిల్లల ఇష్యూలో వాళ్ళ మమ్మీ ఇవకైతే ఏం టార్చరు అత్త మామ లేకుండే ఎవరు లేకుండే వాళ్ళు గరీబ్ ఉన్నారు. అత్త మామ పెద్ద మనుషులు వస్తారు పోతారు అప్పుడప్పుడు. ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడంలో మొగోళ్ళ తప్పు ఉందంటారా తల్లి? మీరు ఆడోళ్ళదే తప్పు ఉందంటారా? ఇక ఆడవాళ్ళు తప్పు చేస్తే మొగలు సాయికొనే తయారవుతారు కదా. సురుకులు పెడుతూనే ఉంటారు కొట్టరా 100%. ఇక అది కండ్ల పడదు. ఇంతకుముందు ఏదో అయ్యి ఉంటుంది అందుకే మాకేం తెలియదు. మా ఇంట్లో వచ్చేసి అయితే అసలు మేము మా ఇంట్లోకి ఎవరు రారు. ఎవరైనా మగ పిల్లలు వస్తున్నాయి ఎప్పటికీ ఈయనే కూర్చుంటా బాల్కండ. నేను తిని దిగా నాకు నడుము నొప్పినే దిగా నేను ఎవరు రాకూరు ఇంటికి కూడా ఎవరితో మాట్లాడకుండా బయట ఎవరితో మాట్లాడకుండా ఎక్కువ అసలు ఫోన్లో అయితే మాట్లాడేది. ఫోన్లో చేసిన ఆమెకు పని అంటే నేను ఎప్పుడు కూడా ఇంకా. మీకు ఎప్పుడు తెలిసింది చంపేసిండు వాళ్ళ హస్బెండ్ సిద్ధారెడ్డి చంపేసిండు? మాకు నిన్న 5:30కు తెలిసింది. మా అల్లుడు డ్యూటీ చేస్తాడే మరి అట్లా ఆయన పోయినాక తెలిసింది.
అరే చంపేసిండని మాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు చుట్టాలన్నమాట. కాతాలి ఇట్లాంటి ఇలాంటి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి మీరు ఒక పెద్ద వ్యక్తిగా అన్ని చూసిన వాళ్ళగా ఏం చెప్తారు తల్లి? ఇక ఇట్లా తప్పు చేయొద్దని చెప్తాం, అంతకెక్కేం చెప్తాం ఇక. అంతేనా? అంతే మరి ఏం చెప్తాం. ఇప్పుడు అక్రమ సంబంధమే ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది. అట్లా చేయక అని కూడా చెప్పినాం మేము. పోయినా కూడా నాకు ఫోన్ చేసి రాబెట్ట పిల్లలు ఆయన కూడా అన్నాడు, నాకు కూడా అన్నాడు, ఏమన్నా మస్తు ఓపిన అంటే నేను మస్తు ఓపిన ఇట్లా ఎందుకు చేసేబెట్టా మరి ఏమని అనుకున్నట్టే ఏమనుకోలేదు అంటే వీళ్ళు ప్లాట్ కొన్నారు, బోరేసిండ్రు ఇల్లు కట్టుకుంటామని అన్నారు. ఇక అంత మంచిగా పెట్టి ఇంట్లో కూడా ఏం టార్చర్ లేదు ఆమెకు. కానీ ఇద్దరు ఇట్లా చేస్తే ఎవరు మగవాడన్నా చేస్తాడా చేయడా చూసుకుంటూ కూర్చుంటారు వాడు. తప్పు తప్పు పెళ్ళంటారా మీరు హస్బెండ్ అంటారా? చంపడం ఇద్దరు ఇక చంపడం ఇద్దరు ఇక ఆమె తప్పు చేసిందని చంపడేమో కానీ ఇక ఎవరిదనం మనం అట్లా ఆమె చేసిందేమో. ఎవరైనా మగపిల్లలు ఒప్పుకోరు కదా, చూడరు కదా, పక్క కూర్చుంటే ఒప్పుకుంటారా? ఆయన ఫోన్లు చూస్తున్నట్టు అప్పుడప్పుడు ఫోన్ వచ్చింది అంటుండే ఊకే ఫోన్ చూస్తాడు అంటే నువ్వు ఫోన్ వాడే అంటే నేను వాడే అన్నదంట. ఒకసారి రీల్స్ ఏమైనా చేసేదా ఇట్లా ఎగురు చూడకుంటుంది బెట వాళ్ళ కింద ఉంటారు, మేము మీద ఉంటాం. నాకు ఊకే దిగంటే నేను రాను కిందికి ఎక్కువ. ఓన్లీ ఫోన్లు మాట్లాడేది, బట్టలు ఉతికినా బాసలు మీదకి వస్తా కూడా ఫోన్ మాట్లాడుతుండే, బట్టలు ఉతుకొని వస్తా మాట్లాడుతుంది. ఎవరేమనుకుంటారు అమ్మ వాళ్ళతో మాట్లాడుతారు అట్లా ఆమె అసలు లెక్క చేయకుండా ఎవరికి కూడా ఆమెకి నడుస్తుండే ఫోన్లే. ఆమె ఎవరు ఇంటికి రాకుండా మేము ఎవరిని కూడా చూడలేదు, ఎవరిని చూస్తే కూడా మేమే అడుగుతుంటాం. ఎప్పుడో కాలు చూపిస్తాం ఇవన్నీ తంటలు మాకెందుకు, మాతో ఎవరు లేరు కొట్లాటో ఇట్లాటో. సిద్ధారెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళు మీకు ఏమైనా పరిచయం? కానీ వాళ్ళు ఊళ్ళో ఉంటాం, ఇక్కడికి ఎప్పుడైనా వస్తున్నాయి రాకుండా ఎప్పుడో ఒక రోజు వస్తారు పోతారు. వాళ్ళ అమ్మ వస్తూ నెల ఉంటుండే. వాళ్ళ మీతో మాట్లాడేదే వాళ్ళ అమ్మ, అమ్మాయి వాళ్ళ అమ్మ ఎక్కువ మాట్లాడుకుంటే వాళ్ళది ఎక్కడ తల్లి ఐడియా ఉంది? నాకు ఊరు తెలియదు, కర్ణాటక అంటే కర్ణాటక వాళ్ళది ఏదో ఊరు అన్నారు కానీ తెలియదు. వీళ్ళే తుమ్మనపల్లి, ఇక్కడ జనసంఘం దగ్గర. ఓకే. ఓనర్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేసినాం కదా, మీరు చూశారు. అంటే ఎప్పుడు ఫోన్లు మాట్లాడేది, అంటే తరచుగా ఫోన్లో అయితే ఎక్కువ మాట్లాడేది. హస్బెండ్ గురించి ఎవరైతే సిద్ధారెడ్డి ఉన్నాడో, సిద్ధారెడ్డి సైకో మంచోడు కాదని కొంచెం గల్లీలు అందరికీ చెప్పేది అని ఓనర్ చెప్పే మాటలు కూడా మీరు విన్నారు కదా. కొంచెం మైక్ పెడితే ఆమె వింటలేదని డైరెక్ట్గా షూట్ చేసే ప్రయత్నం చేసినాం మేము. అంటే నేను ఏమంటా ఉన్నా, అది మొగడు సైకోనా ఇంకోటా పక్కన పెడితే ఓనర్ ఆంటీ కూడా చెప్తా ఉన్నారు ఇలాంటిది చేయడం అనేది తప్పు. ఆయన సిద్ధారెడ్డి అనే వ్యక్తి మంచోడు ఉండే, ఉగాది అప్పుడు వాళ్ళు బోర్ వేసుకోవడం కూడా జరిగింది ఇల్లు కట్టుకోవడానికి అని చెప్తా ఉంది ఓనర్ ఆంటీ. ఇంకో విషయం ఏంటంటే ఈమె బట్టలు ఉతికినా బాసలు తోమినా ఫోన్లలోనే బాగా ముచ్చట్లు పెట్టేది, ఎక్కువ ఫోన్లు మాట్లాడేది అని చెప్తా ఉన్నారు. సిద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో, సిద్ధారెడ్డి గప్చుప్ బండి చాట్ బండి నడిపించేవాడు. ఈమె ఇంట్లోనే ఉండేది. ఒక బాబు ఒక పాపకు 11 years అండ్ బాబు చిన్నోడు అని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈమె ఓనర్ అంటే ఎవరైతే ఉన్నారో ఈమె వెళ్ళిపోయిన తర్వాత 27th రోజు పవన్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఓనర్ అంటే ఎవరైతే ఉన్నారో ఈమె మాట్లాడడం కూడా జరిగిందంట. జరిగితే ఆ ఓనర్ అంటే మీదకే కొంచెం సీరియస్గా నేను పిల్లల్ని ఎట్లా తెచ్చుకోవాలి అట్లా తెచ్చుకుంటా నేను అది ఇది అని కొంచెం మాట్లాడిందని చెప్తా ఉన్నారు ఓనర్ ఆంటీ వాళ్ళు. ఓనర్ ఆంటీ మాటల్లో మనం చూస్తూ ఉంటే ఈమెదే తప్పు ఉందని తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే సిద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో సిద్ధారెడ్డి చాలా మంచోడు, మంచిగా ఉండేవాడు. వాళ్ళకి ఒక 3.5-4 ఎకరాల పొలం కూడా ఉంది. ఇక్కడే తుమ్మనపల్లి వాళ్ళ విలేజ్ అని చెప్తా ఉన్నారు. ఈ కవిత ఎవరైతే ఉన్నారో సిద్ధారెడ్డి వైఫ్, వీళ్ళది వచ్చేసి కర్ణాటకలో ఏ విలేజో ఐడియా లేదని చెప్తా ఉన్నారు. మరి నిన్న దాన సంస్కారాలు కూడా అయిపోయినాయి. మనం ఒకసారి తుమ్మాపల్లికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు నిన్న స్క్రీన్ వీడియోలో కూడా చెప్పిన నేను మీకు ఏం జరిగింది, ఎక్కడ ఉండేవాళ్ళు అని ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను కూడా చెప్పిన. ఓనర్ అంటే చెప్పే మాటలలో మనకు అర్థమైంది ఏంది, మీకు క్లారిటీ రావచ్చు. మొత్తం మీద కవిత తప్పు ఉంది ఇక్కడ. పిల్లల్ని వదిలేసి బాయ్ ఫ్రెండ్తో పోవడం అనేది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని. రైట్. థ్యాంక్ యూ సో మచ్.